రెండో తెలుగు రాష్ట్రాల్ని బ్యాక్టీరియా స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే రక్త పరీక్ష చేయించుకుని నివారణ దిశగా జాగ్రత్తలు పాటించాలని తెలుపుతున్నారు. గో స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియా మాత్రమే, వైరస్ కాదు అంటున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్తో మా విశాఖపట్నం కరస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియా రెండు తెలుగు రాష్ట్రాలని కూడా కలవరపెడుతుంది. ముఖ్యంగా చలికాలం అవడం, కొంతమేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క మూలాలు కనుగొన్నారు. అసలు ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా మూలాలకి ఇదవ్వకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ స్క్రబ్ టైఫస్ అనేది వైరస్సా లేకపోతే బ్యాక్టీరియా? స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియా అండి. అయితే ఈ స్క్రబ్ టైఫస్ ఫీవర్లో మనకి దోమల నుంచి కానీ అలాంటి కీటకాల నుంచి రాదు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక పురుగు ఉంటుంది మనకి, లార్వల్ మైట్స్ అని. ఆ పురుగు కుట్టడం వల్ల మనకి స్క్రబ్ టైఫస్ అనేది ఇన్ఫెక్షన్ కలుగుతుంది. అయితే దాన్ని టైఫస్ ఫీవర్ అంటాం. ఇది ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో, అంటే ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ఎక్కువగా పొదలు షరబ్స్ అయ్యి ఉన్న ఏరియాల్లో ఉండే వాళ్ళకి, అలాంటి అబాండెండ్ ప్లాట్ఫామ్స్ అంటే ఎలుకలు పందికొక్కులు ఉండే అలాంటి ఏరియాల్లోనే మనకి ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటుంది. అయితే మనకి కేజీహెచ్ అనేది రీజనల్ హాస్పిటల్ కాబట్టి ఈ చుట్టుపక్కల 3 జిల్లాలకి కూడా పెద్ద హాస్పిటల్ ఇదే కాబట్టి మనకి టైఫస్ ఫీవర్ కేసెస్ అన్నీ కూడా విశాఖపట్నం చేరుకుంటున్నాయి. ఇక్కడ మనకి ఇంకొక సమస్య ఏంటి అంటే, ఇది డెంగ్యూ, మలేరియా జ్వరాలకి ఎపిడమిక్ సీజన్. ఈ టైంలోనే మనకి స్క్రబ్ టైఫస్ ఫీవర్ కేసులు కూడా రావడంతో అది గుర్తించడం కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఆ వ్యాధి లక్షణాలు కరెక్ట్గా తెలుసుకొని, అలాగే వ్యాధి సంక్రమించిన వాళ్ళు ఏ ఏరియా, అంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే అటువైపు కూడా మనం ఒక ఆలోచనతో ఉన్నట్లయితే దానికి సంబంధించిన టెస్టింగ్ కూడా ఉంటుంది. ఇమ్యూనోగ్లోబులిన్ టెస్టింగ్ అని చెప్పి వీల్ ఫిలిక్స్ టెస్ట్ అంటాము. అది మన కేజీహెచ్లో అది చేస్తారు. అది చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే వ్యాధి లక్షణాలు కూడా ముఖ్యంగా సార్, ఇప్పుడు ఈ వ్యాధి సోకింది అనడానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? అంటే ఎలాగ సామాన్య ప్రజలకి జ్వరం వచ్చింది అని అంటే అయితే ముందుగా టైఫాయిడ్ అనుకుంటారు, లేకపోతే మలేరియా అనుకుంటారు. కానీ ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఎలాగ, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఏంటి అంటే, జ్వరం ఉంటుంది, విపరీతమైన తలనొప్పి ఉంటుంది, దాంతోపాటు మజిల్ వీక్నెస్ ఉంటుంది. అయితే ఈ దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఏముండవు స్క్రబ్ టైఫస్కి. ఇంకొకటి మనకి కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది ఇందులో. కాకపోతే ఏంటంటే ఇవే లక్షణాలు మనకి డెంగ్యూ జ్వరంలో కూడా కనబడతాయి. కనుక మనం ఎప్పుడు కూడా ఫీవర్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు ఇది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని మనం చేయించినట్లయితే పేషెంట్లకి ఈ డెంగ్యూ, మలేరియా ఇలా రొటీన్గా చేయించే టెస్ట్లు ఏదైతే కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఇవి చేయించిన తర్వాత అవన్నీ నార్మల్ వచ్చినప్పటికీ పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే అప్పుడు కంపల్సరీ స్క్రబ్ టైఫస్కి కూడా మనం వీల్ ఫిలిక్స్ టెస్ట్ అనేది అది చేయిస్తే మనకి ఉన్నట్లయితే అది నిర్ధారణ అవుతుంది. ఇంకొకటి, అలాగే బాడీ మీద కొంతమందిలో గుర్తించగలుగుతాం. కొంతమందిలో ఏంటంటే ఎష్కర్ అంటాం అనమాట, ఒక చిన్న స్కార్ లాగా కనబడుతుంది, బ్లాక్ స్కార్ లాగా. అది క్షుణ్ణంగా వైద్యులు పరిశీలించినట్లయితే అలా అది ఉన్నది అంటే అదే ఒక నిర్ధారణ మనకి, ఇది టైఫస్ ఫీవర్, స్క్రబ్ టైఫస్ ఫీవర్ అయి ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. కానీ ప్రతి ఫీవర్ కేసులో కూడా ముందు ఈ 3 టెస్టులు చేయించుకొని మనం చూసి అందులో ఎటువంటి నిర్ధారణ లేకపోయినప్పటికీ పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మనం స్క్రబ్ టైఫస్ టెస్ట్ కూడా చేయించాలి. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే స్క్రబ్ టైఫస్, దీనికి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవరికైనా అధికంగా
ఈ జ్వరం వచ్చినట్లు అలాగే ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే ఏదైతే డెంగ్యూ అలాంటి వాటికి చేయించుకుంటారో టెస్టులు, దాంతోపాటు ఈ యొక్క స్క్రబ్ టైఫస్కి సంబంధించి కూడా ముఖ్యంగా జ్వరం కానీ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే వెంటనే చేయించుకొని డాక్టర్ యొక్క అడ్వైజ్ మేరకి దీన్ని చాలా స్పీడ్గా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క పొదలు ఉండే దగ్గర ఇటువంటి బ్యాక్టీరియా పుట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ రీజనల్ హాస్పిటల్గా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడికి కేసులు వస్తున్నాయి. కానీ వాటన్నిటిని కూడా క్యూర్ చేసి పంపించే విధంగా కూడా డాక్టర్లు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు కొంత మేరకు పరిశుభ్రంగా ఉండడం వల్ల ఇటువంటి బ్యాక్టీరియాలు దరిచారు అని చెప్పి డాక్టర్ నరేష్ కుమార్ గారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నందకుమార్ రాజ్.